ఈ సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఎవరి వల్ల కాదు, ఈవెన్ సైంటిస్ట్ల వల్ల కూడా. కానీ సైంటిస్టులు ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేసిన సముద్రం కేవలం 5% మాత్రమే. సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేసిన ఆ 5% సముద్రంలో కొన్ని వింతైన విషయాలు కనబడ్డాయి. అంతేకాకుండా కొన్ని వింతైన చేపలు కూడా. ఇంతవరకు సైంటిస్టులు ఓషియన్ ని ఎంత లోతు వరకు రీసెర్చ్ చేయగలిగారు, అండ్ ఓషియన్ డీప్ ఎంత, అండ్ ఓషియన్ లో ఎలాంటి ప్రాణులు నివసిస్తాయి. మీలో చాలా మందికి తెలియదు, సముద్రంలో చాలా వరకు విషపూరితమైన చేపలు మాత్రమే నివసిస్తాయి. ఇలాంటి కాన్సెప్ట్ మీద నేను సపరేట్ గా ఒక వీడియో చేశాను. అది చూడకపోయి ఉంటే అది చూసిన తర్వాత ఇది చూడండి, చాలా వరకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన పార్ట్ 2 లోకి వెళ్ళిపోదాం. సో ఇక లాస్ట్ డైవింగ్ పాయింట్ వచ్చేసి 4200 మీటర్లు. ఇదే సముద్రం యొక్క చిట్ట చివరి ప్రాంతంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతటితో మన ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అయిపోలేదు. ఇంతకంటే లోతైన ప్రాంతాలు సముద్రంలో ఎన్నో ఉన్నాయి. వాటిని ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉండే మ్యారియానా ట్రెంచ్. మ్యారియానా ట్రెంచ్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదే సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ సముద్ర లోతుల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ సబ్మెరైన్ సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో సహాయపడతాయి. సబ్మెరైన్ ఎలా ఉంటుందంటే, మీకు సబ్మెరైన్ డ్రాయింగ్ లో లోపల ఒక బాక్స్ కనబడుతుంది. ఆ బాక్స్ ని ప్రెజర్ హల్ అని పిలుస్తారు. దాని పైనుండే భాగాన్ని ఔటర్ లేయర్ అని పిలుస్తారు. ఆ లేయర్ లో మనుషులు ఆక్సిజన్ తో సర్వైవ్ అవుతారు. పైనుండే ఔటర్ లేయర్ ప్రెజర్ ని తట్టుకుంటుంది. నేను ముందే చెప్పాను, మనం సముద్రంలో ఎంత లోతుకు వెళ్తూ ఉంటే మన బాడీ పై చాలా ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ నుండి తట్టుకోవడానికే సబ్మెరైన్ ని స్టీల్ అండ్ టైటానియం తో డిజైన్ చేశారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే ఇది ఒక బెలూన్ లా ఉంది కదా, కానీ ఇది ఎలా నీళ్లలో మునుగుతుంది అనే కదా మీ డౌట్. సో సబ్మెరైన్ కి ఒక ఔటర్ లేయర్ ఉంటుందని చెప్పాను. ఆ ఔటర్ లేయర్ కి ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ లోకి వాటర్ రావడంతో సబ్మెరైన్ బరువు ఎక్కి నీళ్లలోకి మునుగుతుంది. అండ్ సబ్మెరైన్ పైకి రావాలంటే హై ప్రెజర్ ఎయిర్ తో ఆ వాటర్ ని ఖాళీ చేస్తారు. అండ్ అప్పుడు సబ్మెరైన్ పైకి తేలుతుంది. సబ్మెరైన్ నీళ్లలో వెళ్ళడానికి సబ్మెరైన్ చివరి భాగాన ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ సముద్రంలో 24/7 హై స్పీడ్ తో తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యాన్ సహాయంతో సబ్మెరైన్ ముందటికి వెళ్తుంది. మ్యారియానా ట్రెంచ్ లోకి సబ్మెరైన్ సహాయంతో కొంతమంది వెళ్లారు. అందులో వాళ్ళు తెలుసుకుంది ప్రపంచంలోనే లోతైన ప్రాంతాన్ని. అదే మనందరికి తెలిసిన మ్యారియానా ట్రెంచ్. దీని లోతెంతో తెలుసా? 11,000 మీటర్లు. 1960లో డాన్ వాల్స్ అండ్ జాక్వెక్స్ పికార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు ఆ సబ్మెరైన్ సహాయంతో మ్యారియానా ట్రెంచ్ అట్టడుగు భాగం వరకు వెళ్ళొచ్చారు. ఆ లోతులో ఉండే వాటర్ ప్రెజర్ కి సబ్మెరైన్ గ్లాస్ బ్రేక్ అయినట్టు వాళ్ళు గమనించారు. వాళ్ళు ఆ లోతులో కేవలం 20 నిమిషాలు మాత్రమే గడిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో అతను కూడా ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చాడు. అతని పేరే జేమ్స్ కెమెరాన్. ఇతను ఓషియన్ గేట్ అనే కంపెనీ సహాయంతో మ్యారియానా ట్రెంచ్ అండ్ టైటానిక్ శిథిలాలు చూడడానికి సముద్రంలోకి చాలా సార్లు వెళ్ళాడు. నేను ఫైనల్లీ చెప్పాలనుకుంటుంది ఇదే, సముద్రం ఒక రహస్యమైన భాండాగారం. ఒక వాటర్ బాటిల్లో ఉండే వాటర్ సముద్రం అనుకోండి. ఆ వాటర్ బాటిల్లో ఉండే వాటర్ లో ఒక చుక్క మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేశాం. రాబోయే వీడియోస్ లో మీతో మరెన్నో టాపిక్స్ పంచుకోబోతున్నాను. కాబట్టి మీరు నా కోసం ఒక్కటి చేయండి చాలు. కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి.